అందరికీ నమస్కారం అండి. సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పెళ్ళైన కొత్త దంపతులకి భర్త ప్రేమగా చూసుకోవాలి, భర్త మంచివాడవ్వాలి, ఇక్కడ డబ్బు ఉందా లేదా అని కాదు. డబ్బున్న వాళ్ళు కూడా ఒక్కోసారి భార్యల్ని వేధించే వాళ్ళు ఉంటారు, ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి భర్త ప్రేమ ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే మాట సామెత రూపంలో కూడా ఉంటాడు, చెట్టు కింద పెట్టినా గుడిసెలో పెట్టినా పచ్చడి మెతుకులు పెట్టినా భర్త ప్రేమ ఉంటే చాలు, నేను ఎక్కడైనా సంసారం చేస్తాను అని చెప్పేసి భార్యలు కూడా అంటూ ఉంటారు. ఈ మాటను మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. అయితే ఒక ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా సరే భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలి. ఇలా కనుక ఉంటే ఏ భార్యాభర్తలు కూడా గొడవలనే ఉండవు, చాలా అన్యోన్యంగా ఉండొచ్చు. ఒక నమ్మకం, ఒక ప్రేమ అనేది ఉంటే ఏదైనా జయించవచ్చు అనే విషయాన్ని ఈ కథలో తెలుసుకోవచ్చు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. పాపం చాలా పేదవాళ్ళు, కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటారు. అలాగే ఒక రోడ్డు పక్కన ఒక గుడిసెలోను చిన్న గుడిసె వేసుకుని బయట పొయ్యి పెట్టుకొని వండుకుని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే భార్య ఎంత అందంగా ఉంటుందంటే, చూడ్డానికి నల్లగా ఉన్న మొహంలో చాలా కళగా ఉంటుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ ఊరిలో ఉన్నవాళ్ళు, అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఆ అమ్మాయి మొహం చూడగానే ఎందుకో ఇంకా ఇంకా చూడాలనిపించి ఆ అమ్మాయిని అతిగా చూస్తూ ఉండేవారు. ప్రతి మగవాళ్ళు ఆ అమ్మాయిని చూడకుండా ఉండేవారు కాదు. అటుగా వెళ్తూ తిను బయట కూర్చొని వంట చేస్తుంటే ప్రతి మగవాడి చూపు ఆ అమ్మాయి మీద ఉండేది. అంటే అంత అందంగా ఉండేది ఆ అమ్మాయి. అయితేను ఇదే విషయాన్ని భర్త ప్రతిరోజు గమనిస్తూ ఉంటాడు. అందరూ నా భార్య వైపు చూస్తున్నారు, నా భార్య అందంగా ఉందని తన వైపే చూస్తున్నారు. చిచ్చి, మన బతుకులు ఏంటో, పెద్దిల్లు లేదు, ఇంట్లో వంట చేసుకుందామంటే మనం పేదవాళ్ళము, కూలి పని చేసుకుని బతికేవాళ్ళం, ఆ స్తోమత మనకు లేదు అని మనసులో కుమిలిపోతూ బాధపడుతూ ఉండేవాడు. కానీ భార్య ఆ విషయాలు ఏమీ పట్టించుకునేది కాదు. ఎవరేం చూసినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది. అలాగే పొలం పనికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పని చేసేవాళ్ళు కూడా ఆ అమ్మాయి వైపే ఎక్కువగా చూసేవారు. ఎందుకో కొన్ని రోజుల తర్వాత ఆ భర్తకి ఎందుకో నచ్చేది కాదు. అందరూ నా భార్యను చూడడం అని అంటే కొంచెం జల్సీగా ఫీల్ అయ్యేవాడు, ఏదోలాగా అనిపించేది. అప్పుడు మనసులో అనుకున్నాడు, ఇంకా ఈ ఊరిలో ఉండకూడదు, వేరే ఊరు వెళ్ళిపోదాము, మనం చేసుకునేది ఎలాగ కూలి పనే కదా, ఈ గుడిసెలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇదే గుడిసె అక్కడ కూడా వేసుకోవచ్చు అని తన మనసులో ఆలోచన వచ్చి భార్యతో చెప్తాడు. ఏమీ మనకి ఈ ఊరిలో అంత బాగోలేదు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నిన్నే చూస్తున్నారు, వద్దు మనం వేరే ఊరు వెళ్ళిపోదాం, మనం చేసుకునేది కూలి పనే కదా అని చెప్పేసి భార్యతో చెప్తాడు. అయితే ఆ భార్య భర్త మాటకు గౌరవించి ఎప్పుడూ భర్త మాటను కాదనక భార్య అంటుంది, సరేనండి వేరే ఊరికి వెళ్ళిపోదామని అని చెప్తుంది. అప్పుడు రెండో రోజున భర్త అంటాడు, అయితే సామాన్లన్నీ సదురు, మన ఎడ్ల బండిలో వేసుకొని వెళ్ళిపోదామని సామాన్లన్నీ సర్ది ఎడ్ల బండిలో సర్దుతూ ఉంటారు. అయితే ఇంకా చివరగాను బయట పొయ్యి పెట్టిన ఆ 3 రాళ్ళు బయట ఉండిపోతాయి. అప్పుడు భార్య అంటుంది, ఆ 3 రాళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేయండి అని భార్య అంటుంది. అయితే అప్పుడు భర్త అంటాడు, ఎందుకు ఈ మాత్రం రాళ్ళు ఆ ఊరిలో ఉండవా, ఎందుకు వీటిని మోసుకెళ్ళడం అని చెప్పేసి భర్త అంటాడు. అప్పుడు భార్య అంటుంది, చూసారా అండి, మీరు మగవాళ్ళు నన్ను చూస్తున్నారని ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామని అన్నారు, మరి ఇదే మగవాళ్ళు ఆ ఊరిలో కూడా ఉంటారు కదా, అక్కడ కూడా నన్ను చూస్తారు కదా, ఎందుకు అంత మీరు భయపడుతున్నారు, మనం మధ్య నమ్మకము, ఇష్టము, ప్రేమ అనేవి ఉండాలి కానీ వీళ్ళ కోసం మనం భయపడి ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోవాలి. ఈ పొయ్యి రాళ్ళు లాగానే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసేవాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. మనం నమ్మకంగా ఉండి, మనం ధైర్యంగా ఉండి, మనం ఎవరికి భయపడకుండా ఉన్నంత వరకు కూడా మన జోలికి ఎవరూ రారు. కాబట్టి మనం ఈ ఊరు నుంచి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు, ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా, వదిలి వెళ్ళడం ఎందుకు అని ఆ భార్య చెప్తుంది. అప్పుడు భర్త అనుకుంటాడు, నిజమే కదా, మనం నిజాయితీగా మనం నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఇంకొకరు చూస్తే ఏంటి, ఇంకొకరు ఏమన్నా మాట్లాడితే ఏంటి, అలాంటివి మనం ఏం పట్టించుకోకూడదు. మన భార్యాభర్తల మధ్య మనం ప్రేమగా నమ్మకంగా ఉన్నామా లేదా అన్నదే చూసుకోవాలి అని భర్త మనసులో అనుకుని, సరే వద్దు అయితే మనం ఇక్కడే ఉందామని ఆ బండిలో పెట్టిన సామాన్లన్నీ మళ్ళీ కిందకి దించుతాడు. చూసారా, భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ నమ్మకం అనేది ఉందో. ఆ భార్యను అందరూ చూస్తున్నారు అన్న ఆలోచనతోటి ఆయన అదొక విధంగా మనసులో అనుకుని వేరే ఊరు వెళ్ళిపోదామని అనుకున్నాడు. అంటే వేరే చోటకు వెళ్ళినా కూడా మగవాళ్ళు ఉంటారు కదా, మరి అక్కడ కూడా చూస్తారు కదా, అంటే భార్య నమ్మకంగా ఉందా లేదా, నా భార్య నిజాయితీగా ఉందా లేదా, 10 మంది మగవాళ్ళతో మాట్లాడినా కూడా నా భార్యతో నాకు నమ్మకం ఉంది, నా భార్య అలా చెయ్యదు అని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో ఎటువంటి గొడవలు భార్యాభర్తల మధ్య రావు. ఇక్కడ చేసింది కూడా ఆ భర్త అలాగే ఆలోచించాడు. ఇక్కడ ఈ ఊరు దాటి వెళ్ళిపోయి వేరే ఊరిలో ఉంటే అక్కడ ఏ సమస్యలు ఉండవు అని అనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు.
కానీ మనం నిజాయితీగా ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. దేనికి కూడా ఎవరికి కూడా భయపడకూడదు. ఇలా కనుక భార్యాభర్తలు కనుక అనుకుని ఉంటే కనుక ఏ కుటుంబంలోనూ గొడవలు రావు. పూరి గుడిసెలో ఉన్నా కూడా ప్రేమ అని అంటాం చూసారా, ఇదే అన్నమాట. ఈ భార్యాభర్తను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలి, భార్యాభర్తలు అనే నమ్మకంతో ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.